ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయ్ ఫుడ్ ఛానల్లో చికెన్ టిక్కా బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆల్ రెసిపీతో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అందరూ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ని నేనైతే హాఫ్ కేజీ చికెన్కి 250 గ్రాములు ఆనియన్ తీసుకోవాలి. 500 గ్రాములు చికెను, 250 గ్రాములు ఆనియన్ తీసుకోవాలి. మనం ఆనియన్ మధ్య నుంచి ఈ విధంగా కోసుకోవాలి. ఈ విధంగా కోసుకొని ఫస్ట్ మనము ఆనియన్ ఈ విధంగా కోయాలి. ఈ డైరెక్షన్లో కోయాలి. ఇలా కోయొద్దు. ఇలా కోస్తే మనకు ఆనియన్ ఫ్రై కావు. ఇలా వస్తే మనకు ఆనియన్ విడివిడిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కోయాలి సన్నగా. ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని ఆనియన్లో కోసుకోవాలి. నేను మీకోసం ఒక వీడియోలో ఒక ఆనియన్ తీస్తున్నాను కోసి మంచిగా. ఈ విధంగా పీసులు తీసుకోవాలి విడివిడిగా. మనము కోసిన తర్వాత ఆనియన్ ఈ విధంగా విడిదీస్తే మనకు బ్రౌన్ ఆనియన్ అనేది చాలా గోల్డ్ కలర్లో వస్తుంది. బ్రిస్సా ఈ విధంగా విడదీసుకోవాలి. అన్నీ ఇప్పుడు మనం కోసుకుందాం. ఈ విధంగా మనం ఆనియన్ మొత్తం కోసుకొని ఇట్లా విడదీసుకోవాలి. నేను ఒక ప్యాన్లో ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ మినిమం మనకు ఆయిల్ 50% హీట్ అయిన తర్వాతనే ఆనియన్ వేసుకోవాలి. మొత్తం హీట్ అయ్యే వరకు ఆనియన్ వేసుకుంటే మాడిపోతుంది. ఫస్ట్ ఆనియన్ కొంచెం కొంచెం వదలాలి ఆయిల్లో. ఈ విధంగా ఇట్లా విడదీసుకోవాలి ఆనియన్ని. లేకపోతే మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది. మనకు ఆనియన్ అనేది క్రిప్సీగా ఉండాలి. ఫ్రెండ్స్, మనకు ఈ బ్రిస్ ఆయిల్ అనేది వేస్ట్ కాదు. మనము బిర్యానీలోనే యూజ్ చేయాలి. ఒకలా ఎక్కువ అయిపోతే మనం కర్రీలో వాడుకోవచ్చు ఈ బ్రిస్ ఆయిల్. దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ గరం మసాలాలు ఫ్రెండ్స్. 4 అయితే మిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 5 వేసుకోవాలి. ఒక స్పూన్ సాజీర వేసుకోవాలి. మీరు వేసే మసాలా ఒక్కదాంతోనే వేయండి. అన్ని స్పూన్లు అనేది వేయద్దు, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మనము సాజీర వేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. మిరియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ ఇలాచీ వేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి. చక్కెర పూలు కూడా అంటారు దీన్ని. మనము 2 వేసుకుంటే సరిపోద్ది. కలుపుతూనే కొంచెం కలపండి, లేకపోతే మాడిపోతుంది. లవంగాలు వేసుకోవాలి. మనం ఇంట్లో గరం మసాలా కాబట్టి మినిమం 20 పీసులు వేసేయండి ఫ్రెండ్స్. మినిమం 20 పీసులు అనేది వేసుకోవాలి. లవంగాలు ఎక్కువ ఘాట్ అయిపోతుంది. దాల్చిని, సిక్లెట్ దాల్చిని అంటారు, ఇది మార్కెట్లో దొరుకుతుంది. 3 పీసులు అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, బిగ్ ఇలాచి అంటారు, బిగ్ ఇలాచి వేసుకోవాలి. బిగ్ ఇలాచి 6 పీసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. బిగ్ ఇలాచి వేసుకొని ఇక కస్తూరి మేతి వేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. కొంచెం జాజికాయ వేసుకోవాలి. ఇది జాపత్రి ఫ్రెండ్స్. ఇది జాపత్రి పూలు కూడా వేసుకోవాలి. 2 పీసులు జాపత్రి వేస్తున్నాము. అలా
హోమ్ బిర్యానీ మసాలా. ఇదే మనకు బిర్యానీ మసాలా అనేది హోమ్ మేడ్, ఇంట్లో చేసే మనకు బిర్యానీ మసాలా ఈ విధంగా తయారు చేస్తాం మనం. చల్లారిన తర్వాత మనం పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీలో పేస్ట్ పెట్టుకోవాలి. మనకు దాల్చి వేసుకోవచ్చు. 1 స్పూన్ అనేది పసుపు వేస్తున్నాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పసుపు వేసుకోవాలి మసాలాలో. అప్పుడు మనకు మసాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, జల్దీ ఖరాబ్ కాదు. ఈ విధంగా వేసుకొని ఇంకొకసారి ఇట్లా మిక్సీ ఇట్లా చేసి ఇట్లా వదిలేయాలి. ఇట్లా వదిలేస్తే మనకు గరం మసాలా తయారైపోతుంది. మనం ఒక బౌల్లో అనేది ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ గరం మసాలాని. గ్లాసు దాంట్లో పెట్టాలి, గాజు దాంట్లో పెట్టుకోవాలి మసాలాలు. అప్పుడు జల్దీ అనేది ఖరాబ్ కాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఆల్ బిర్యానీ చేస్తాను. నల్లి గోస్ అని వేరేది, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అన్నీ చేస్తాను. మీరు వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. నాకు ఇన్ని రోజులు టైం దొరకలే అని చెప్పి వీడియోలు అనేది చేయలేదు. ఇలా గాజు దాంట్లో పెట్టేసి పక్కన పెట్టేయాలి. తర్వాత మనము బిర్యానీ గరం మసాలా ఇది వాడుదాం, పక్కన పెట్టేద్దాం పైన. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తందూరి చికెన్ కలుపుకుందాం బిర్యానీ కోసం. నేనైతే 100 గ్రాముల పెరుగు తీసుకోవాలి. ఫస్ట్ పెరుగు వేసుకోవాలి, గట్టి పెరుగు వేసుకోవాలి 100 గ్రాములది. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది మనం ఇంట్లో ఉన్న కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఇదేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మనం ఇందాక గరం మసాలా పట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ నిండా గరం మసాలా వేసుకోవాలి. సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, 1 స్పూన్ వైట్ పెప్పర్ వేసుకోవాలి. సగం స్పూన్ ఏమో బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి, సగం స్పూన్. 2 స్పూన్ల నిండా అల్లం పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బ్రిస్సా. ఫ్రెండ్స్, 1 స్పూన్ గీ వేసుకోవాలి. మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసింది కొత్తిమీర, ఇది పుదీనా వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్ వేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ మ్యారినేట్ కోసం మంచిగా కడుక్కొని వేసుకోవాలి చికెన్. ఒక లెమన్ వేసుకోవాలి, సగం పచ్చ లెమన్ వేసుకోవాలి, పిండుకోవాలి. ఫ్రెండ్స్, లెమన్ పిండిన తర్వాత కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది మీ ఇష్టం, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చికెన్ని మినిమం 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట పెట్టుకున్నా ఏం పర్వాలేదు. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలి తందూరి చికెన్.
ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే బయట పెట్టినా ఏం కాదు. 1 అవర్ తర్వాత మనం దీన్ని కుక్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. 1 అవర్ మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం సీకులకు కుచ్చుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా సీక్లో కుచ్చుకోవాలి. తందూరిని కుచ్చుకొని ఇట్లా ఒక బౌలు కొంచెం తీసుకొని ఒక స్పూన్ లాగా ఏమైనా తీసుకొని రబ్బర్ లెక్క మనము దీనిపైన ఇట్లా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు ఆయిల్ అనేది అప్పుడు కుక్ అయిపోతుంది చికెన్. ఫ్రెండ్ గ్యాస్ వెలిగించుకొని ఇలాంటి ఒక బాండీ పెట్టుకోవాలి. తవా పెట్టుకున్నా కూడా అవుతుంది. నేనైతే ఇలాంటి ఒకటి పెట్టుకుంటున్నా. ఇలా పెట్టుకొని మనం ఇందాక సీక్ కుచ్చుకున్నాం కదా, ఆ సీకు దీనిపైన పెట్టుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. అన్నిటినీ ఒకటొకటిని కాల్చుకోవాలి. 2 పక్కల 2 అయినా పెట్టేయచ్చు, మన ఇష్టం. ఈ విధంగా అటుపక్కల ఇటుపక్కల కాల్చుకొని కొంచెం గీ రాసుకోవాలి పైనుంచి. ఇట్లా గీ రాసుకుంటే మనకు జ్యూసీ అనేది బయటికి వస్తుంది చికెన్లో. ఫ్రెండ్స్ ఈ విధంగా కాల్చుకోవాలి మనం తందూరి చికెన్ని. చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి మంచిగా. ఫ్రెండ్స్ ఈ విధంగా తందూరి చికెన్ని మనం మంచిగా కాల్చుకోవాలి. ఇటుపక్కల అటుపక్కల కాల్చుకున్న తర్వాత మనం పక్కకు పెట్టేద్దాం. దీన్ని అన్నీ అట్లనే కాల్చుకోవాలి. తందూరి చికెన్ కాల్చుకొని పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్ మొత్తం సీక్లో తీసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి మన తందూరి చికెన్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం ఒక ఏదైనా నేనైతే ఇలాంటి ఒక హండి పెట్టుకుంటున్నాను. పెట్టుకొని మనం ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని నీళ్ళు గరం అయ్యే వరకు దీనిపైన ఒక మూత అనేది పెట్టేద్దాం. మనం నీళ్ళు అంతసేపట్లా నీళ్ళు అనేది గరం అవుతుంది. గ్యాస్ స్పీడ్లో పెట్టి గరం చేసుకోవాలి వాటర్. ఈ విధంగా పలగొట్టి వేసుకోండి. పెరుగుని 150 గ్రాముల వరకు పెరుగు వేసుకోవాలి. చికెన్ టిక్కా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మనం ఇలా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వైట్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనకు 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సగం స్పూన్ వైట్ పెప్పర్ వేసుకోవాలి. స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. సగం స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ నిండా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇందాక గరం మసాలా పట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా అనేది 1 స్పూన్ నిండా ఒక గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ నిండా గరం మసాలా వేసుకోవాలి. ఒక సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ నిండా 2 స్పూన్ల అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ నిండా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి కోసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి.
ఒక చిన్న ముక్క లెమన్ పిండుకోవాలి. ఈ విధంగా పిండేసి ఉన్నాం కదా, బ్రౌన్ ఆనియన్, ఆ బ్రౌన్ ఆనియన్ అనేది వేసుకోవాలి. సగం 50% ఆనియన్ వేసుకోవాలి, 50% రైస్ పైన వేసుకోవాలి. మనం 50% అనేది రైస్ వేస్తున్నాను నేను, ఆనియన్ 50% ఆనియన్ వేసుకోవాలి. సగం ఉంచేసండి. మసాలా మొత్తం వేసుకున్నాం కదా, మసాలా అనేది కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం చేసేది చికెన్ టిక్కా దమ్ బిర్యానీ చేస్తున్నాము. చికెన్ టిక్కా ఫ్రై బిర్యానీ కాదు, చికెన్ టిక్కా దమ్ బిర్యానీ. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక చికెన్ టిక్కా మంచిగా కాల్చుకున్నాం కదా, ఆ చికెన్ టిక్కా అనేది ఇలా వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి మనం మనం ఇందాక బ్రిస్ ఆయిల్ తీసుకున్నాం కదా, ఆ ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే ఈ స్పూన్తోని 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, 1 స్పూన్ గీ అనేది వేసుకోవాలి. 1 స్పూన్ అనేది గీ వేసుకుంటున్నాను నేను. మళ్ళీ కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన నీళ్ళు కూడా చాలా గరం అయిపోయింది. ఈ విధంగా నీళ్ళు గరం అయిపోయిన తర్వాత మనం కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. నేనంటే 100 గ్రాములు హాట్ వాటర్ వేసుకుంటున్నాను. 100 ml హాట్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ థిక్నెస్ అనేది చిక్కగా ఉన్నది, అందుకనే మనము హాట్ వాటర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవాలి. మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే ఇలా ఉప్పు కారం బరాబర్ ఉన్నది, నాకైతే చాలు. మీకు ఒకవేళ మీరు చేసింది తక్కువ అనిపిస్తే మీరు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దాం. ఫ్రెండ్స్, మనకు నీళ్ళు మరిగిన తర్వాత ఇలా మనం 2 స్పూన్ల సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను 2 స్పూన్ల సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మంచిగా కోసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసినాను, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఒకటి జావిత్రి వేసుకోవాలి. 4 పీసుల ఇలాచీ వేసుకోవాలి. 1 స్పూన్ సాజర్ వేసుకోవాలి. 1 పీస్ స్టార్ పూల్ వేసుకోవాలి. 1 పీస్ ఏమో బిగ్ ఇలాచీ వేసుకోవాలి. 4 పీసుల లవంగాలు వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు 2 ముక్కలుగా చీల్చి వేసుకోవాలి. 2 పీసుల దాల్చిని వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మరిగింది కదా, వాటర్ మరుగుతుంది కదా. ఫ్రెండ్స్, నేనైతే 1 అవర్ బాస్మతి రైస్ అనేది నానబెట్టుకున్నాను. 1 అవర్
మంచిగా 1 అవర్ నానిన తర్వాత 3 సార్లు రైస్ కడుక్కొని 1 అవర్ నానబెట్టుకోవాలి. నేనైతే 1 అవర్ నానబెట్టుకొని వేసుకుంటున్నాను బాస్మతి రైస్. ఈ విధంగా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. గ్యాస్ మీడియం స్టేజ్లో ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. మినిమం రైస్ 80% వరకు ఉడికించుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రైస్ అనేది 80% వరకు రైస్ అనేది కుక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మనం వేసిన మసాలా ఉంది కదా, ఒకలా ఈ స్టేజ్లో మనం తీసేయచ్చు వీటిని. ఒకలా మీకు నచ్చకపోతే తీసేయండి, లేకపోతే ఉంచుకోవచ్చు. నాకైతే ఇష్టమే, నేనైతే ఉంచుకుంటున్నాను. ఈ విధంగా రైస్ 80% ఉడికించే వరకు మనం ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకు రైసు ఈ విధంగా తెల్లగా ఉన్నప్పుడు రైస్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వైట్ మనకు లోపల బ్లాక్ ఉన్నప్పుడు తీయొద్దు, వైట్ కనబడినప్పుడు తీసేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా రైస్ అయినప్పుడు మనం మొత్తం తీసేయాలి. రైస్ మినిమం 80% ఉడికించుకోవాలి. మనం ఇందాక మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాలో ఈ రైస్ మొత్తం వేసుకోవాలి. నీళ్ళు మొత్తం జాడిచ్చి ఈ రైస్ మొత్తం అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం దీనిపై నుంచి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను నేనైతే. ఇది మీ ఆప్షనల్, ఒకవేళ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను రెడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం ఇందాక బ్రౌన్ ఆనియన్ తీసుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్ అనేసి పైన నుంచి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని లైట్గా పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం ఇందాక గరం మసాలా పట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా కొంచెం వేసుకోవాలి, లైట్గా చిటికెడు గరం మసాలా వేసుకోవాలి పైనుంచి. ఫ్లేవరు గరం మసాలా వస్తే మనకు ఈ స్టేజ్లో గరం మసాలా వేస్తే ఫ్లేవర్ అనేది బాగా ఫ్లేవర్ వస్తుంది మంచిగా చికెన్ టిక్కా బిర్యానీలో. ఈ విధంగా చేసుకొని మనం మైదా దీనిపైనుంచి వేసుకోవాలి. మైదా లేకపోతే వైట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. నేనైతే మైదా యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం దీనిపైనుంచి మొత్తం పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పైనుంచి మైదా పెట్టుకొని మనము మూత పెట్టేయాలి. ఎటు సైడు మనకు గాలి ఆవిరిపోకుండా ఇలా ఒత్తేయాలి. ఇట్లా ఈ విధంగా ఒత్తేయాలి. ఒత్తేసిన తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని ఇలాంటి ఒక తవా పెట్టుకోవాలి. తవా పెట్టేసి మనము బిర్యానీ హండీ ఉంది కదా, దీనిపైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకొని గ్యాసు హై స్పీడ్లో ఫ్రెండ్స్, గ్యాసు హై స్పీడ్లో మనకు 5 నిమిషాలు హై స్పీడ్లో వేయాలి, 15 నిమిషాలు గ్యాస్ స్లోలో వేయాలి. మనకు హండీ దమ్ అవుతుంది. సైడ్ నుంచి మొత్తం పొగలు వస్తుంది, అప్పుడు బంద్ చేసేయాలి హండీ. ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా పొగ వచ్చినప్పుడు మనం గ్యాస్ అనేది బంద్ చేసుకోవాలి. 5 నిమిషాలు స్పీడు, 15 నిమిషాలు స్లో పెట్టి హండీ దమ్ ఇచ్చేవాలి. ఈ విధంగా ఆవి బయటకు వచ్చినప్పుడు మనం గ్యాస్ అనేది బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి.
రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేద్దాం. బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను అనేది ఓపెన్ చేస్తున్నాను బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, మనకు చికెన్ టిక్కా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకు పైన ఉన్నది మైదా తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనం చికెన్ టిక్కా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి రైస్ ఎంత, చూడండి ఫ్రెండ్స్ రైస్ ఎంత పొడి పొడిగా ఉన్నదో మీరే చూడవచ్చు. పీస్ కూడా మంచిగా జ్యూసీగా వచ్చింది. మనం ఇప్పుడు ఒక ప్లేట్లా సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఒక ప్లేట్లో అనేది దీన్ని వేసుకుందాము చికెన్ టిక్కా బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా చాలా స్మూత్గా లెంత్ కూడా అయింది, రైస్ మెత్తగా కాకుండా మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు చికెన్ టిక్కా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మనది. ఈ విధంగా మనకు చికెన్ టిక్కా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు అనుకోవచ్చు హండి మాడిపోయిందని. చూడండి, హండి కొంచెం కూడా అడుగు మాడలేదు. మీరు చూడవచ్చు, హండి కొంచెం కూడా అడుగు అంటలేదు. ఈ విధంగా బిర్యానీ అనేది రావాలి మనకు. ఫ్రెండ్స్, నేనైతే కొంచెం టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, పీస్ కూడా చాలా టెండర్గా ఉడికింది. చూడండి, ఈ విధంగా పీస్ అనేది ఉడికింది. ఈ ఛానల్ని ఫాలో కాండి ఫ్రెండ్స్. అన్నీ మన హైదరాబాద్లో ఏమేమి బిర్యానీ ఉన్నాయో అన్ని బిర్యానీ వీడియోలు అప్లోడ్ చేస్తాను నేను. అసలు ఎట్లా ఉందంటే చికెన్ టిక్కా బిర్యానీ చాలా జ్యూసీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బిర్యానీ తిని. అసలు చెప్పలేను నేను టేస్టు. మీరు ఇంట్లో ట్రై చేయండి, అసలు చాలా అద్భుతంగా ఉన్నది. నేను చేసిన దానిలో బిర్యానీ బెస్ట్ అంటే ఇదే చికెన్ టిక్కా బిర్యానీ. మీరైతే ఇంట్లో పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ట్రై చేయాల్సిన బిర్యానీ అసలు ఇది చికెన్ టిక్కా బిర్యానీ. అందరూ లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.